ప్రభు బలులలో పాల్పొందే సమయం ఆసన్నమై ఉండగా దేవునిలో మనకుండే గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదం. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలులో పాల్గొనను మునుపు ఒక వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు హృదయం మీద భారం ఉంచినందున ఇంతకు ముందర చాలాసార్లు మనం వాటిని ధ్యానించాం. అనేక పర్యాయములు ఇవి మనకి గంటతా వాక్యాలలో ఒకటి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మొదట, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవన్నీ అంటే పైన 25వ వచనములో ఆ మాటలు మనము స్పష్టంగా చూడవచ్చు. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మన దేహమును గూర్చి అయినను ప్రాణము గూర్చి అయినను మీరు చింతపడి ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును. దేవుని దగ్గరికి రాక ముందు జీవితము వేరు, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత జీవితము వేరు. మనం గమనిస్తే ఈ భూమి మీద గడిచిన దినాలలో కూడా ఈ వచనం మీద ఎన్నో వర్తమానాలు మనం వింటూ వచ్చాం. సగటు మానవుడు ఉదయం లేచి మొదలుకొని సాయంకాలం వరకు తన జీవితంలో తాను పరిగెత్తే పరుగంత దేని కొరకు? ఈ మూడింటి కొరకే. ఏం తిందుమో, ఏం త్రాగుదమో, ఏం ధరించుకుందామో, వాటి కొరకే. వెళ్ళకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది? దానికి ఇప్పుడు దేవుని ప్రజలకు ఉండే నియమము వేరు. నిన్ను సంపాదించుకోవద్దు అని చెప్పలేదు దేవుడు, పనికి వెళ్ళద్దు అని చెప్పలే. కానీ అదే సమస్తము అనుకోవడం మాత్రం గొప్ప. దానికి దేవుడు ఒక పద్ధతి, ఒక మార్గం ఉంచాడు. ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఆ మాట చెప్పాడు. మొదట ఇవి నువ్వు చేస్తే అవన్నీ నువ్వు ప్రయాసపడకుండా నేను ఇస్తా. ఏమి చేస్తే మొదట నా నీతిని, నా రాజ్యమును వెతికితే అప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా నీకు వస్తాయి. దాని కొరకు నేను ఆల్రెడీ ఏర్పాటు చేసేసా. తల్లి గర్భంలో రూపొందబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకున్న వాడను, నీ వర్తమాన భూత భవిష్యత్తు కాలంలోనూ ఎరిగిన వాడను. ఏ రోజు నీకు ఆహారం ఎక్కడి నుంచి ఇవ్వాలో, ఏ రోజు మద్యం నీకు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలో, ఏ రోజు నీ శరీరం మీద ఏ వస్త్రం నీకు ఇవ్వాలో అది నాకు బాగుగా తెలుసు. అయితే ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, ఇది దేవుడిచ్చిన వాగ్దానం. అయితే దేవుడిచ్చే వాగ్దానాలు ఎప్పుడు కూడా షరతుతో కూడినవి. షరతు నెరవేర్చేవారి మనం షరతును నెరవేర్చినట్లయితే ఆ వాగ్దానం దేవుడు మన ఎడల నెరవేర్చేవాడుగా ఉన్నాడు. దేవుడు దానికి ఒక షరతు పెట్టాడు. భూసంబంధమైన వాటి కొరకు నువ్వు చింతించకపోతే ఎలా ప్రభు? మరి నేను ఏం తినాలా, ఏం తాగాలా, ఏం కట్టుకోవాలంటే అవన్నీ నేను నీకు ఇస్తా. ఒకవేళ ముందు నువ్వు ఈ పని చేస్తే అవన్నీ నేను నీకు ఇస్తా. కనుక అవన్నీ నాకు కావాలి అనుకుంటే నేనేం చేయాలా? ముందు దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెతకాలి. ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని ఒక మెట్టు పైకి తీసుకెళ్ళబోతున్నాను. సర్వసాధారణ మనం గమనిస్తే దేవుని వాగ్దానాలు షరతులతో కూడినవి. మనం షరతు నెరవేర్చిన వారమైతే దేవుడు తన వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడు. అయితే ఇక్కడ ఒక సత్యము సగటు విశ్వాసి ఎప్పుడు నమ్మడు. ఎందుకో నేను చెప్తా. దేవుడు తనకున్నదంతా కూడా నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇది చాలా మంది నమ్మరు. దేవుడు తనకున్నదంతా నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ క్రైస్తవ సమాజం ఎక్కడికి దిగజార్చేసింది దాన్ని తెలుసా? నీ దశభాగాలు.
ఒకవేళ నేను దేవుడికి దశభాగం ఇస్తే దేవుడు తనకున్నదంతా నాకు ఇచ్చే విషయంలో కూడా నాకు ఎంత ఇస్తాడు? దశభాగమే ఇస్తాడు. పరోక్షంగా దేవునిదంతా నాకు ఇవ్వబోతున్నాను. నేను పొందడానికి నాకు అర్హత ఉన్నా నా చేతితో నేను ఎంత తీసుకుంటున్నా? దశభాగం మాత్రమే. ఎందుకలాగా? ఎందుకంటే నా దశభాగం నేను వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు దేవుడి దగ్గర ఎంత వస్తుంది? నాకు ఆ దశభాగం వేస్తుంది. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నావన్నీ ప్రభు అన్నాడు, నావన్నీ నీకిచ్చి తిని కనుక నీవన్నీ ఇప్పుడు నావి. ఇది సూత్రం. నావన్నీ నీకే కనుక నీవన్నీ నా దశభాగం నీకు కాబట్టి నీ దశభాగం నా. అర్థమవుతుందా? కానీ దేవుడి దగ్గరికి వచ్చే మనము ఈ రెండు వైఖరులతో వస్తూ ఉంటాం. మనం ఎంత వాటా ఇస్తామో అంత వాటాయే దేవుడి దగ్గర నుంచి పొందేవాళ్ళం అంటాం. నాకు అలా నాకు దేవుడినంతా కావాలి, నాకు దేవుడినంతా కావాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. అవునా కాదా? నీలాగా నాలాగా తల్లి గర్భంలో 9 నెలలు ఉండి పుట్టాడు. ప్రభువు కూడా ఆ షరతు నెరవేర్చాడు గనుకనే పరలోకమందున్న తండ్రి చేత సృష్టి యావత్తులో ఉన్నతమైన అంతస్తు స్వతంత్రించుకోగలిగాడు. అర్థమవుతుందా నేను చెప్పిన మాట? అర్థమవుతుందా? దేవుని రాజ్యములో అందరికంటే ఉన్నతమైన స్థానం, తండ్రి కుడిపార్శ్వమున కూర్చునే స్థానం యేసుప్రభుకి ఎలా వచ్చింది? ఆయన తండ్రి కుమారుడు అయినందుక? నో. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? దేవుడి కుమారుడిగా వచ్చాడా? కాదు. ఎలా వచ్చాడు? మనిషి కుమారుడిగా వచ్చాడు. నీలాగా నాలాగే భూమి మీదకి వచ్చాడు. మనం ఎలా తల్లి గర్భంలో వచ్చి భూమి మీద పడ్డామో యేసుప్రభు కూడా తల్లి గర్భంలో వచ్చి భూమి మీద పడ్డాడు. అయితే దేవుడు విధించిన షరతులు నెరవేర్చాడు కనుక దేవుడు ఏం చేశాడు? సర్వోన్నతమైన స్థానంలో ఆయనను హెచ్చించాడు. ప్రభు ఏమన్నాడు? నన్ను గనపరిచిన వారిని నేను గనపరుస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ సర్వోన్నతమైన స్థానాన్ని ఎలా సంపాదించుకోగలిగాడు అంటే ఎక్కడ షరతులు నెరవేర్చాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన షరతులు నెరవేర్చినందున సర్వోన్నతమైన స్థానంలో పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్లి ఆయన్ని కూర్చోబెట్టాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి గమనించండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. భాగ్యమని ఎంచుకోలేదు కానీ మరియు అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై అందుచేత తను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని హెచ్చించి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ షరతు నెరవేర్చాడు కనుకనే అంతగా హెచ్చింపబడ్డాడు. అన్ని నామముల కంటే పై నామము ఆయనకి ఇవ్వబడింది. అందరి స్థానముల కంటే పై స్థానము యేసుక్రీస్తు ప్రభు కలిగింది. ఎలా కలిగింది? దేవుని కుమారుడనా? కాదు. ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చి మనిషిగా ఆయన నెరవేర్చవలసిన షరతును నెరవేర్చాడు. ఎలా? గో, నేను దేవుడి కుమారుడిని, నేను పరలోకం నుంచి వచ్చాను తెలుసా? ఏమనుకుంటున్నాను మీరు? నోటికి వచ్చి మాట్లాడితే తాట చేస్తాం అన్న ఆయన తన్ను తాను
తగ్గించేసుకున్నాడు, దీనుడైపోయాడు. అందుచేత పరలోకమందున్న తండ్రి ఆయన సర్వోన్నతమైన స్థానానికి హెచ్చించాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులు యోహాను, యాకోబులు ప్రభువు పునరుత్థానుడు కాకమునుకు ప్రభువుని ప్రశ్న అడిగాడు, ప్రభువా పరలోకమందు నీ కుడి పార్శ్వమున ఎవరు కూర్చుంటారు, నీ పక్కన ఎవరు కూర్చుంటారు, నేను కూర్చుంటాను అంటే దానికి సమాధానం ఇప్పుడు మన అందరికీ తెలుసు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పరలోకంలో చేర్చే సరిపోద్ది అనే గుంపు ఒకటైతే పరలోకమందు యేసుక్రీస్తు ప్రభు ప్రక్కనే కూర్చోవాలనే గుంపు ఇంకొకటి ఉంది దేవుని సంఘంలో. వాళ్ళు రాజీ పడని గుంపు. మేము పరలోకానికి చేర్చే సరిపోద్ది అనే గుంపు కాదు, మాకు శ్రేష్టమైంది కావాలి, యేసుక్రీస్తు ప్రభు కుడి పార్శ్వమున మేము కూర్చోవాలి. దానికోసం ఏ షరతైనా వాళ్ళు నెరవేర్చడానికి తెగదు. కనుక దేవుని రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువుకి అత్యంత సమీపంగా ఎవరుంటారు అంటే ఎవరైతే ఈ షరతు నెరవేర్చే స్థితిలో ఉన్నారు, ఎవరైతే భూమి మీద దీనులై ఉన్నారు, తగ్గించుకున్న వారినై ఉన్నారు, వారు దేవుని రాజ్యంలో అత్యున్నతమైన స్థానములో ప్రభుతో పాటు ఉంటారు. మానవ చరిత్ర అంతట్లో కూడా ఇదే సత్యం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీకున్న సౌందర్యాన్ని బట్టి, జాగ్రత్తగా వినండి, ఒకవేళ నీకున్న సౌందర్యాన్ని బట్టి గర్విస్తే నీకంటే మూర్ఖురాలు ఇంకెవరు లేరు. ఒకవేళ నీకున్న తెలివితేటలను బట్టి నువ్వు గర్వించినట్లయితే నీకంటే మూర్ఖుడు ఇంకెవ్వరు లేరు. ఎందుకు? ఆ సౌందర్యం నీకు ఎవడిచ్చారు? దేవుడిచ్చాడు. ఆ తెలివితేట నీకు ఎవడిచ్చాడు? దేవుడిచ్చాడు. కానీ దీనత్వం అనేది దేవుడిచ్చేది వచ్చేది కాదు. దీనత్వం అనేది నువ్వు ఎన్నుకుంటున్నావు. యు చూస్ బై చాయిస్. నువ్వు ఉద్దేశపూర్వకంగా ఎస్ నాకు అవకాశం ఉంది, నన్ను నేను హెచ్చించుకోవడానికి నాకు అవకాశం ఉంది, నేసం వెళ్ళేయడానికి నాకు అవకాశం ఉంది, నేను కూడా ఉప్పు కాలం తిన్న మగాడినే అని తొడగొట్టుకునే అవకాశం నాకు ఉంది. కానీ నేను అలా చేయను. ఎందుకు చేయను? నేను ఈ షరతు నెరవేర్చు, నాకు దేవుని కుడి పార్శ్వమున స్థానం కావాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా అలాగే చేయొచ్చు, కానీ ప్రభు అలా చేయలేదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ లేఖనాలు మనకి అత్యంత ప్రాముఖ్యమైన పాఠాలు నేర్పిస్తున్నాయి. మనందరికీ ఆ యేసుక్రీస్తు ప్రభు కుడి పార్శ్వమున కూర్చునే అవకాశం మాత్రం పుష్కలంగా ఉన్నాయి. వి ఆల్ హ్యావ్ ద సేమ్ ఆపర్చునిటీ. నాకెంత అవకాశం ఉందో నీకు కూడా అంతే అవకాశం ఉంది యేసు ప్రభు కుడి పార్శ్వమున కూర్చునే అవకాశం. తేడా ఎక్కడ వస్తుందంటే ఆసక్తిలో. ఎవరికి ఎక్కువ ఆసక్తి ఉందో వాడు అనుకుంటాడు, ఏదో దేవుడి రాజ్యంలో ఉంటే చాలు అనుకునేవాడిని ఏం లేదు. షరతులు నెరవేర్చిన వారమైతేనే రేపు దేవుని రాజ్యంలో మన స్థానము దేనిని బట్టి నిర్ణయించబడుతుంది అంటే మనకున్న బహుమానాన్ని బట్టి కాదు, మనకున్న ఆస్తి అంతస్తులను బట్టి కాదు, మనకున్న వ్యాపారాల వ్యవసాయాలను బట్టి కాదు, మనకున్న ఉద్యోగాన్ని బట్టి కాదు, మనం చేసిన పరిచయాన్ని బట్టి కాదు. అస్సలు ఇవేవి భూ సంబంధమైన వాటిలో నువ్వు చేసినవేవి కూడా దేవుని రాజ్యంలో నీ స్థానం నిర్ణయించడానికి పనికిరావు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? మీ నీతి క్రియలన్నీ నా దృష్టికి ఊరికి పీలికల వంటివి. అంటే దేవుని రాజ్యంలో నా స్థానం ఎలా నిర్ణయించబడుతుందంటే భూమి మీద నన్ను నేను ఎంత తగ్గించుకున్నాను. నాకు అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ నేను రెచ్చిపోను. నేను నోరేసుకు పడిపోయే అవకాశం ఉంది, కానీ నేను రెచ్చిపోను. ఎస్, ఇది దేవుడు గుర్తిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు విషయంలో కూడా అచ్చు అలా జరిగింది. కనుక మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఇది షరతుతో కూడినది. ఎప్పుడు నెరవేర్చబడుతుంది? ఎప్పుడైతే నేను దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వాటికి మొదటి స్థానం ఇస్తాను. దేవుని నీతికి, దేవుని రాజ్యానికి నేను మొదటి స్థానం ఇస్తాను నా జీవితంలో. అప్పుడు నాకు అవసరమైనవన్నీ కూడా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. ఇప్పుడు దేవుడు నాకు అవసరమైనవన్నీ ఇస్తాడు కాబట్టి నేను దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతుకుతాను అంటే ఇంకొక సమస్య ఉంది. ఇక్కడ
ఇంకొక ప్రాబ్లం ఏమండి? ఆ సమస్య ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు తండ్రితో ఒక మాట అన్నాడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనం, 10, 11 వచనం గమనించండి. నావన్నీయు నీవి, నీవన్నీయు నావి, ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు. మనము ఏకమై ఉండులాగున వారిని కాపాడుము. ఇప్పుడు దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని నేను దేనికి వెతకాలి అంటే, భూ సంబంధమైనవన్నీ దేవుడు నాకు అనుగ్రహిస్తాడు కాబట్టి నేను అలా వెతుకుతాను అంటే ఇది మళ్ళీ పొరపాటు. ఎందుకు బట్టి నేను దేవుని నీతి, దేవుని రాజ్యాన్ని వెతకాలి అంటే, నావన్నీ ఆయనవి, ఆయనవన్నీ ఉన్నాను. ఇప్పుడు ప్రభుగా మాట్లాడుతున్నాడు. ఆ అనుభవంలో కనుక నేనుంటే, నా దగ్గర ఉన్నవి నావి కావు, దేవుడు అది కేవలం నా దగ్గర ఉంచాడంతే. అది నా సొంతం నేను చేసుకోను. నా సొంతం అంటే నేను గట్టిగా పట్టుకున్నా, ఇది నాది, నేను ఇంకెవరికి ఇవ్వను. నేను ఇలా పట్టుకున్నానంటే ఎస్, ఇది నా దగ్గర ఉంది అంతే, ఇది నాది కాదు. కనుక నావన్నీ ప్రభువా నీవి. అందులో 10వ భాగం, 20వ భాగము, 30వ భాగం నేను చెప్పరా. నా దగ్గర ఉన్నవన్నీ నీవు. నేను దేని మీద నా మనసు చెప్పలా, దేన్ని నా సొంతం అనట్లా. కాబట్టి నేను ఈ షరతు నెరవేర్చాను కనుక నీవన్నీ నాకు. నేను అలా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, లేఖనం ఏం చెప్తుంది? నేను తండ్రి ఏకమై ఉంటా, నేను తండ్రి ఏకమై ఉంటా. అలాగే ప్రభు ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు నేను ఏకమై ఉన్నలాగున వీరు కూడా మనతో పాటు ఏకమై ఉన్నారు కనుక వీరినేం చేయి నువ్వు, వీరినేం చేయి నువ్వు. మళ్ళీ గట్టిగా, నీ నామమందు నువ్వు వారిని. ఎస్, ఇప్పుడు ఈ అనుభవంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అసలు ఏ భయం ఉండదు. రోగం అనే భయం ఉండదు, శత్రువు దాడి చేస్తాడనే భయం ఉండదు, రాత్రి చీకటి మనకి ఎవరు సహాయం ఉన్నారు, ఎవరు తోడున్నారనే భయం ఉండదు. అసలు ఏ విషయంలో కూడా వాళ్ళకి భయం ఉండదు. రేపు ఏం జరుగుతుందో అని బెంగ ఉండదు. ఇది ప్రాక్టికల్, ఇది క్రియాపూర్వకంగా నేను అనుభవించాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. వాళ్ళు దేనికి భయపడవారు, దేవునికి భయపడువారు ఏ నరుడికి భయపడరు. అవసరం ప్రేమే లేదు. కాపాడువాడు దేవుడైతే కనుక ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. యాక్సిడెంట్ అయిపోతుందేమో, అమ్మో ఈ మధ్య ఉదయం నుంచి విన్నాం మనం ఎన్ని యాక్సిడెంట్లు, జనం ఎంతమంది చనిపోయారు. మీ బస్సులో వెళ్తే నాకు కూడా యాక్సిడెంట్ అయిపోతుంది. అబ్సల్యూట్లీ నాట్. నా తండ్రి అనుమతి లేకుండా నా తల నుంచి వెంట్రుకు కూడా నేలని రాలే. అలాంటిది కానీ ఇది ఎవరికి, ఈ అనుభవంలో ఎవరు రాగలరు? ఎవరైతే ఈ మాట ధైర్యంగా ఉంటారు. నావన్నీ నీవి ప్రభు, నావన్నీ నీవి, నా జీవితం అంతా నువ్వే కనుక నీవన్నీ నాకు. ఈ అనుభవంలోకి వచ్చాను కాబట్టి నువ్వు నేను ఏమైపోయావు? ఇప్పుడు ఏకమైపోయాం. ఒకటి, నథింగ్. నువ్వు వేరు నేను వేరు కాదు, మన ఇద్దరం ఏకమయ్యాం. తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఏకమై ఉండినట్లు ఇప్పుడు మనము ఆయన కూడా ఏకమయ్యాము. ఆ ఏకమై ఉండినట్లు ఇప్పుడు ప్రభు మన పక్షమున ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నువ్వు వారిని కాపాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం ఎప్పుడైనా సరే, ఇప్పుడైనా మీ జ్ఞానోదయం కలగాలి, మీ మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చే వాటిలో అతి శ్రేష్టమైన దానిని మనం ఎల్లప్పుడూ కోల్పోతూ ఉండడానికి కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు కారణం ఏంటి? దేవుడు ఇచ్చే దానిని నేను కోల్పోవడానికి కారణం ఏంటి?
దేవుడు ఏదైతే శ్రేష్టమైంది నాకు ఇవ్వాలనుకుంటున్నాడో దానిని నేను పొందకపోవడానికి కారణం ఏంటి? షరతును నెరవేర్చకపోవడం. దేవుడు పెట్టిన షరతును నేను నెరవేర్చకపోతే దేవుడు నాకు ఇవ్వాల్సిన అనుకుంది నాకు రాదు. అందులో నేను భాగం మాత్రమే షరతులు నెరవేర్చినట్లయితే నాకు భాగమే వస్తుంది. ప్రతి ఆజ్ఞను, ప్రతి మాటను, ప్రతి షరతును 100% నెరవేర్స్తే దేవునిది 100% నాకు లభిస్తుంది. ఈ విషయం మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు తనకున్నదంతా నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు తనకున్నదంతా నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే ఎంతవరకు నువ్వు నేను పొందగలమో అది మన వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడింది. చాలామంది నాకు దశభాగం ఉంటే సరిపోదు. 99 మంది ఎంత స్వార్థంతో కూడిన ఆలోచన అంటే నేను చనిపోతే దేవుడు రాజ్యంలో ఉంటే సరిపోదు, మాకు అవన్నీ ఏమక్కల. నువ్వు ఏది కోరుకుంటున్నావో అదే దొరుకుతుంది. నీ విశ్వాసం చెప్పున నీకు కలుగునుగాక. నాకు దేవుడు రాజ్యం అక్కల. నో, ఈ మాట నేను ఈ మందిరంలో ఈ పుల్పిట్ మీద నుంచి చాలాసార్లు చెప్పాను. నాకు దేవుడు రాజ్యం వద్దు, నాకు నా ప్రభువు కావాలి. నేను సదాకాలం నా ప్రభుత్వం ఉండాలి. కనుక దీన్ని మనం ఎలా దృష్టించగలము? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకవేళ అలాగ మీరు ఊహించినా సరే బహుశా దానిని బట్టైనా మీరు ఈ సత్యము చేత పట్టుబడాలి. మనల్ని మనం ఎలా చూసుకోవాలి? త్రోవ పక్కన కూర్చుని భిక్షాటము చేసుకున్న భిక్షగాళ్ళలాగా ఊహించుకోండి. నువ్వు నేను మనమందరం ఇప్పుడు అయితే సరే సమాజంలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని నువ్వు నేను చలమణి అయిపోవచ్చు. కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఏ స్థితిలో ఉన్నాము? త్రోవ పక్కన కూర్చుని భిక్షాటము చేసుకుంటున్నాము మనమందరం అనుకుందాం. ఇప్పుడు శ్రీమంతుడు ధనవంతుడైన యేసుక్రీస్తు ప్రభువు ఒక కారులో తిన్నగా మనం భిక్షాటం చేసుకునే స్థానంలోకి వచ్చి ఆయన కారు దిగి నీ దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, అమ్మా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు యోహాను సువార్తలో ఇందాక చదివిన వాక్య ప్రకారం ఆయన ఏమంటున్నాడంటే, నీ దగ్గర ఉన్నవన్నీ నాకు ఇచ్చేసాయి, నావన్నీ నేను నీకు ఇచ్చేస్తాను, మన ఇద్దరి పేరిట ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తాను. వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంటి? ఎటకారానికైనా ఒక హద్దు ఉంటుంది, ఎటకారానికైనా ఒక హద్దు ఉంటుంది. ఎస్, నువ్వు చెప్పిన మాట కరెక్టే, వెటకారానికి హద్దు ఉంటుంది. కానీ అది యేసు ప్రభువే వచ్చి చెప్తే అది వెటకారం అవ్వదు. ప్రభువే వచ్చి నాతో అంటున్నాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, నీ దగ్గర ఉన్నవి నాకు ఇచ్చేసాయి, నావన్నీ నీవైపోతాయి. చాలా మంది దాన్ని వెటకారంగానే తీసుకుంటారు. అది ఎప్పుడు కుదరాలి, మనం ఎప్పుడు ఆయన ఎప్పుడు రావాలి, మనం ఎప్పుడు ఆయన వాడు అవ్వాలి. తీరమోసి ఆయన అడిగేదేంటి, నువ్వు చేసేదేంటి, నువ్వు ఇచ్చేదేంటి, మన దగ్గర ఉన్నవేంటి? భిక్షాటం చేసుకున్నవాడు బొచ్చులు ఎట్లుంటాయి? 4 రూపాయలు కాదు, అంతేనా? దేవుని ధనముతో మన దగ్గర ఉన్న ధనాన్ని తూకం వేస్తే మన దగ్గర ఎంత ఉన్నట్టు? 4 చిన్ని గవ్వలు, అవి కూడా చల్లనివి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఆ చల్లనివి 4 చిన్ని గవ్వలను నాకు ఇచ్చేస్తాయి, నావంతా నేను నీ పేరును రాసేస్తాను, మన ఇద్దరూ ఏకమైపోదాం, నాతో పాటు వచ్చే సదాకాలం నేను నాతో ఉండడానికి నేను తీసుకెళ్తాను. ఇప్పుడు ఈ సత్యాన్ని నమ్మే స్థితిలో లేని వారు 90 ఉన్నారు. 10 మందిలో 90 ఉన్నారు. అయ్యో ప్రభువా ఇదిగో తీసేసుకో అని నమ్మేవాడు కేవలం ఒకడే ఉన్నాడు. ఇదే ప్రతిసారి జరుగుతుంది. 10 మంది కుష్టి వ్యాధులు వచ్చారు, తిరిగి ఎంతమంది వచ్చారు? ఒక్కడు. మిగతా వాళ్ళు ఆ కుష్టి వ్యాధులు తగ్గితే సరిపోద్ది, మాకు ప్రభు అక్కర్లేదు అనుకున్నారు. నేటి క్రైస్తవ సమాజం కూడా అంతే. ప్రభు కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, తాగడానికి నీరు, ఈ 3 మాకు ఇస్తే సరిపోదు, మాకు ఆ పరలోకము వద్దు, నువ్వు వద్దు.
ఆ మూడింటి కొరకు ఎన్ని అడ్డమైన చట్టం నాకాలన్నా, ఎన్ని అడ్డమైన గడపలు తొక్కాలన్నా, ఎన్ని అడ్డమైన పనులు చేయాలన్నా చేయడానికి మేమైతే రెడీ. మాకు సిగ్గా లంచా, మేము మాత్రం చేయడానికి రెడీ. నువ్వు మాత్రం నువ్వు చెప్పిన నీతి మాకు వద్దు, నువ్వు చెప్పిన బాటలో మేము నడవు, మాకు నచ్చిన బాటలోనే మేము నడుస్తాం. ఆదామ వాళ్ళు నడిచినప్పుడు తప్పు లేదు, కానీ మేము నడిస్తే తప్పు వచ్చిందేంటి? ఇది ఇక్కడ మనకి అతి శ్రేష్టమైన దానిని నేను కోల్పోవడానికి ఇది మూల కారణం ఫస్ట్. ఎందుకంటే నాకున్న దానిని నేను, ధర్మవంతుడైన యవనస్తుడు వచ్చి అన్నాడు, ప్రభా నీ వెంట నేను దేవుని రాజ్యానికి వస్తాను అంటే, అయితే దానికి ఏముంది, నీ గుండెదంతా వదిలేసుకో, కట్టుబట్టలతో నాతో వచ్చేసేది అంటే వాడేమన్నాడు, అమ్మో నీ ఇష్టం. రేపు నిశ్చిత్తంలో వాడు ఎలా బట్టలు, ఒంటి మీద ఉన్న బట్టలు చించుకుని, తలబాదుకుని, జుట్టు పీక్కుని ఎంత ఏడుస్తాడు. దేవుని ధనం కూడా అలాంటి, దేవుడిచ్చేది కూడా అలాంటి. సమస్య ఎక్కడొచ్చిందంటే నువ్వు నమ్మే స్థితిలో లేవు. యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు బిలీవ్. అలా ఎందుకు అవుతుందంటే దేవుని మీద నాకు పూర్తి నమ్మకం లేదు. నాకున్న దాని మీద, నా తెలివితేటల మీద నేను బతకాలనుకుంటున్నానే కానీ దేవుడు నాకు ఇస్తాడనే నమ్మకమే నాకు లేదు. అందుకే ఎన్ని సంవత్సరాలైనా నా బ్రతుకులో మార్పు అనేది రాదు. దేవుడిచ్చే సంతోషం ఉండదు, దేవుడిచ్చే ఆనందం ఉండదు, దేవుడిచ్చే సంతృప్తి ఉండదు. ఎప్పుడు పొందువే, ఎప్పుడు కొరతే, ఎప్పుడు ఏడుపే. దానికి కారణం దేవుడా కాదు, నేను ఎన్నుకున్న వాడు, స్వతహాగా నా తట నేను ఎంచుకున్నాను ఆ మార్గం. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రేమైన సోదరుడా సోదరి, అనేక పర్యాయములు మన జీవితంలో మనం తప్పుదమ్ములు చేస్తూ ఉంటాం. దేవుడు ముందుగానే తెలుసు. యాజ్ ఐ టోల్డ్, నేను ముందుగానే చెప్పాను, నిన్ను నీ వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఎరిగిన దేవుడు, నువ్వు ఏ తప్పులు చేస్తావో, ఏ పాపాలు చేస్తావో దేవుడికి ముందుగా తెలుసు. అయినా దేవుడు నిన్ను ప్రేమించాడు. ఈ మాటను అర్థం చేసుకోమని నేను బతిమాలుకుంటున్నాను. నువ్వు ఈ పాపము చేస్తావు, ఈ సోదరులో పడిపోతావు, ఇక్కడ నువ్వు విడిచిపెడతావు, దేవుడికి ముందుగానే తెలుసు. అయినా దేవుడు నిన్ను ప్రేమించాడు. ఈ ఒక్క విషయము నువ్వు తెలుసుకో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. నిన్ను నువ్వు ఖండించుకో. నో, నువ్వు ఒక్కడివే కాదు అలా చేసింది. అందరూ మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ చచ్చంత వరకు ఏదో ఒక పాపంలో ఏర్పడుతూనే ఉన్నారు. ఎస్, అయితే మారుమనసు పొందక పూర్వము ఉన్నంత మారుమనసు పొందిన తర్వాత ఉండదు. లేకపోతే ఈ సత్యం తెలిసిన తర్వాత అయినా సరే, పూర్వము ఒక మాటికి చిటికి మాటికి పడిపోతున్న నేను ఈ సత్యము ఎరిగిన తర్వాత నేను పడ్డం చాలా కొలువైపోయింది. నన్ను నేను జాగ్రత్త పరిచేస్తున్నాను. కనుక ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అయ్యో నేను పాపం చేసేసానే, నేను నా ప్రభుని బట్టి బాహటంగా సిలువేసేసానే. నువ్వు అలా చేస్తావనే సంగతి ప్రభుకి తెలుసు. అందుకనే ప్రభు ఏం చేశాడు తెలుసా, సిలువలో, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు కనుక వీరిని ముందుగానే నీకోసం ప్రార్థన చేసేశాడు. ముందుగానే నీకోసం నా కోసం ప్రార్థన చేసేశాడు. అందుకే నేను ఇందాక అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగు. ఒకవేళ నువ్వు కట్టుకున్న నీ భర్తకైనా సరే, నీ భర్త అయినా సరే, నువ్వు కట్టుకున్న నీ భార్య అయినా సరే, నీకు వివాహం కాక మునిపే ఒకవేళ నువ్వు కట్టుకున్న వాళ్ళు ఈ పాపము చేస్తారు, ఫలానా రోజున ఈ పాపాలు చేస్తారు, ఇలాంటి అబద్ధాలు ఆడతారు అని నీకు ముందుగా తెలిస్తే నువ్వు పెళ్లి చేసుకుంటావో చేసుకోవాలి. కానీ ప్రభువుకైతే తెలుసు, నువ్వు ఏ రోజు ఏ అబద్ధం ఆడతావో ప్రభువుకు తెలుసు, ఎప్పుడెప్పుడు ప్రభువుకు వ్యతిరేకమైన పనులు చేస్తావో ప్రభువుకి తెలుసు. అయినా ప్రభు నిన్ను ప్రేమించాడు. కనుక ప్రభువు పట్ల మన ప్రేమ ఎలా ఉండాలంటే, బదులు కోరని ప్రేమ. ప్రభువా నువ్వు నా ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను. ఓ ప్రభువా నువ్వు ఒకవేళ భూమి మీద నన్ను కటిక పేదరికంలో వచ్చినా కూడా నేను నిన్ను ప్రేమిస్తాను. నువ్వు పూరి గుడిసెలో ఉన్నా కూడా నేను నా పూరి గుడిసెలోకి వస్తాను. నాకు పర్లోక రాజ్యం అక్కల్లా, నాకు ఆ భవనాలు అక్కల్లా, నాకు స్వస్థత వద్దు, నాకు నువ్వు ఉంటే చాలు.
73వ కీర్తన 25వ వచనం కీర్తనాకారుడు ఎంత అద్భుతంగా చెప్పాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, భూమి మీద నువ్వు తప్ప నాకు ఇంకేమీ అక్కడ తినేసి నాకు పర్లోక రాజ్యం వద్దు, నాకు నా ప్రభు ఉంటే చాలు. ప్రభు నువ్వు ఎక్కడుంటే అక్కడ, నువ్వు ఎలా ఉంటే అలా, నువ్వు ఏమై ఉన్నామో అందుని బట్టి నేను ప్రేమిస్తున్నాను. నిజమైన ప్రేమ దీన్నంట. భూ సంబంధమైన సంబంధాల్లో ఇది చూస్తామండి. ఆస్తులు ఉన్నాయా, రేపు ఆ మూడోడు చెప్తే నీ పిల్ల ఎలా బతుకుద్ది, అనారోగ్యాలు ఏమైనా ఉన్నాయా, ఎయిడ్స్ వ్యాధులు ఏమైనా ఉన్నాయా, పచ్చకాములు ఏమైనా ఉన్నాయా, పూర్వతరాలు వాళ్ళు 7 తరాలంట, ఇటు 7 తరాలంట. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇవాళ 3 ముళ్ళేసాం, రేపు తెల్లారితే ఆ పిల్లడికో ఏదో తెగులు వచ్చిందంట. ఇప్పుడు ఏం చేస్తాం? భూ సంబంధమైన వివాహాలు చూడండి ఒకసారి ఎలా ఉంటాయి. ఈ పిల్లోడిని చేసుకుంటే నేను సుఖపడతాను అనుకున్నాను, కానీ అయ్యి బాబాయ్ నా జీవితం వీడు ఇలాంటి వాడని తెలిస్తే నేను అసలు పెళ్ళే చేసుకోకపోదు. అందుక అసలు ప్రేమ ఎక్కడుంది? దేర్ ఇస్ నో లవ్. నువ్వు ఏమై ఉన్నావో ఆ స్థితిలోనే నేను నిన్ను ప్రేమించాను. నా ప్రభు నన్ను అలా ప్రేమించాడు. నేను ఎంత దుర్మార్గుడినై ఉన్నప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడు. ఇక వీడిని నేను రక్షిస్తే ఏమో వీడు నాకు నమ్మకంగా ఉంటాడో ఉండడో అని చూడలేదు నా ప్రభు. నేను ఎంత దుర్మార్గుడై ఉన్నానో అప్పుడే దేవుడు నన్ను ప్రేమించాడు. అసలు యేసు ప్రభువు కాకుండా భూ సంబంధమైన ఏ ధర్మకుడైనా వచ్చి నీ పేదరికంలో నిన్ను పట్టుకుని నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఈ రోజు నుంచి భిక్షాటం వద్దు, ఇదిగో నా ఆస్తి అంతా నీ పేరు మీద రాసిస్తానని నిన్ను వివాహం చేసుకుని తీసుకెళ్ళి తన రాజభవనంలో ఉంచుకున్న తర్వాత నువ్వు చేసిన తప్పిదములు దాన్ని చూసి ఆ పాపము వలన తాను విసిగిపోయి నువ్వు ఇంత దుర్మార్గరాలు అని నా సంగతి నాకు తెలియదు, నేను నిన్ను ఎన్నిసార్లు క్షమించినా నీ బుద్ధి మార్చుకోవట్లేదు, కాబట్టి ఇదిగో నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ నీ భిక్షాటం చేసుకో. భూ సంబంధమైన రాజు అయితే బహుశా అలా అంటాడేమో, కానీ ప్రభు మాత్రం ఒక్కసారి నీ చేపట్టుకున్న దేవుడు విడిచిపెట్టాడు. ఎప్పుడు ఈ సత్యము మీరు తెలుసుకుంటారు. బట్ ఈ సత్యాలు నా జీవితంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చాయి. నేను ఎలా ఉన్నా సరే నా ప్రభు మాత్రం నన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. మనసు మార్చుకుని నడి రోడ్డు మీద వదిలేయడానికి, నెట్టెట్ట ముంచేయడానికి ఆయన మానవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు. నేనేమై ఉన్నానో దానిని ప్రేమించిన వాడు. నా ఆస్తిపాస్తులను చూసుకోలే, నా రూపురేఖలు, నా తెలివితేటలు చూసుకోలే, భూ సంబంధమైన తెలివితేటలు చూసుకోలే, దేవుని మందిరంలో ఎంత పరిచయం చేశాను, ఎన్ని వర్తమానాలు బోధించాను, ఇవేమీ చూడలే. నేను ఏమై ఉన్నానో అలాగే నన్ను ప్రేమించాను. మనం అనేక సార్లు దేవుని మీద ఫిర్యాదు చేస్తూ ఉంటాం. ఏ ప్రభు నేను ఇన్ని ప్రార్థనలు చేస్తూ ఉంటే ఒక ప్రార్థన కూడా జవాబు రావట్లేదు. నో ఓ ప్రభు, నువ్వు నా ప్రార్థనకు జవాబు ఇవ్వకపోయినా పర్వాలా, నేను మాత్రం నిన్ను ప్రేమించడం మాను. నీ దగ్గర నుంచి నేను బదులు ఏమీ ఆశించను. నువ్వు నా అనారోగ్యం తగ్గించకపోయినా పర్వాలే, నేను నిన్ను ప్రేమిస్తాను. ఎందుకంటే నువ్వు నా కోసం ప్రాణమే పెట్టేశావే. ఆ రుణం తీర్చుకోవాలంటే నేను ఏం చేయగలదు? నువ్వు నా ప్రాణం తప్ప ఇంకేమి ఇవ్వగలదు? ఈ అనుభవంలోకి రా ప్రేమ సోదర సహోదరి. నీ క్రైస్తవ జీవితం అత్యానందభరితం. నా జీవితం అలా ఉంది, నీ జీవితం అలా ఉండాలని నేను ఆశిస్తున్నాను. కానీ అంటే ఏంటి? షరతులు. దేవుడు పెట్టిన షరతును మనం నెరవేర్చిన వారమైతే అప్పుడు మనం ఆ అనుభవంలోకి వస్తాం. అండి తిరిగి మత్తయి సువార్త 6:33 దగ్గరికి వస్తే, మొదట ఆయన నీతిని ఆ రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ ఏవన్నీ వేటి కొరకు నువ్వు నేను ఈ దినమంతా పాకులాడుతున్నాము, అవన్నీ ఆయన నాకు ఇస్తాడు. ఇందాక నేను చెప్పినట్టు వీటి కొరకు ఒకవేళ నేను ప్రభు నీతిని ప్రభు రాజ్యమును వెతికిన వాడినైతే ఒక్కొక్క సమస్య మళ్ళీ ఏర్పడుతుంది.
మనము దేవుణ్ణి ప్రేమించడానికి కారణం ఏంటి? మొదట ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. ఇది మొట్టమొదటి విషయం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఒక మాట ఉందండి. పరోక్షంగా మనం దేవుని దగ్గర నుంచి ఆశించడానికి అసలు ఏమీ లేదు. ఒకవేళ ఇచ్చేవాడే నా సొంతమైపోతే, గతంలో కూడా నేను మీకు చెప్పాను, రాజు తన పుట్టినరోజుకి వస్త్రాలు పంచిపెడుతున్నాడు. ఊర్లో తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ పిలిపించి వస్త్రాలు, ఆయన రాజు కదా, మాటి మాటికి సింహాసనం మీద లేచి దిగి వచ్చి వస్త్రాలు పంచిపెట్టలేడు కాబట్టి చేతి కింద బంట్రోతుని చెప్పి రే వాళ్ళకి 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 అని చెప్పేవాడు. ఈ బంట్రోతు తీసుకుని వాళ్ళకి ఇచ్చేవాడు. కొంతమంది వచ్చి అమ్మ అయ్యా మా కూతురు పెళ్ళి, అసలు మా దగ్గర డబ్బులు ఏమీ లేవు, ఎలా పెళ్లి చేస్తామో ఏమో, ఏం కావాలి, బంగారం, అదే కొంచెం బంగారం అండి. అయ్యా పొలము దున్నడానికి, పొలం నాకేమీ ఆస్తుపాస్తులు లేవు, పొలాలు లేవు, కొనుక్కునే డబ్బులు లేవంటే రే కొన్ని ఎకరాలు రాసిచ్చే అంటే అలా రాజిచ్చుకుంటా పోయాడు. రాజించుకుంటా పోయిన తర్వాత రాజ్యంలో ఉన్న వారందరూ వచ్చి తమకి కావాల్సినవన్నీ అడిగి తీసుకెళ్ళిన తర్వాత ఈ బంట్రోతు ఒక్కడే మిగిలాడు. ఇప్పుడు ఈ రాజు బంట్రోతుని అడిగాడు, మరి అందరూ తీసుకెళ్ళారు, అందరికీ నీ చేతుల మీదుగా ఇచ్చావు, ఇదిగో నువ్వు నాకు నమ్మకమైన బంటువి కాబట్టి నీకు నేను ఒక వరాన్ని ఇస్తున్నా. నీకు కోరింది నువ్వు ఏమైతే నీకు కావాలనుకుంటున్నావో ఇక్కడ ఉన్న వాటిలో మొత్తం తీసుకెళ్ళిపో, నీ ఇష్టం. ఒకవేళ నువ్వు తీసుకెళ్ళి నీకు చేత కాకపోతే మనుషులు కూడా పెడతాం, ఒక రథాన్ని కూడా ఏర్పాటు చేస్తాం, మొత్తం అందులో నేను తీసుకెళ్ళిపోతే వీడు అంటాడు నాకు ఏమీ వద్దు, నాకేం వద్దండి. ఏం వద్దంటే ఎలా కుదురుతుంది? నా రాజ్యంలో అందరికీ నేను ఇచ్చిన తర్వాత నీకు ఇవ్వకపోతే నా అహం దెబ్బతింటుంది కనుక నువ్వు ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. ఇవాళ నా పుట్టినరోజు కనుక నువ్వు ఎలాగైనా తీసుకెళ్ళాలంటే సరే అయితే నేను అడిగింది మీరు ఇవ్వలేరండి అన్నాడు. అదేంటి, నేను రాజుని, నువ్వు అడిగితే నేను ఇబ్బంది ఏదైనా ఉందా? నువ్వు అడిగి చూడు, ఇవ్వకపోతే అప్పుడు నా ప్రాణం పెట్టేస్తానన్నాడు. అప్పుడు అన్నాడు, రాజా నీవేదియూ నాకు అక్కర్లా, నాకు నువ్వే కావాలి. అంటే నేనుంటే నీకేమొస్తుందంటే నువ్వే నా వాడివైపోతే నీదంతా నాది ఆటోమేటిక్గా అవుతుంది. చాలా మంది ఈ సత్యాన్ని గుర్తించారు. ప్రభు కూడా అదే అవకాశం ఇస్తున్నా సరే మాటి మాటికి ఏంటి, తోడికి ఆ చుక్క మజ్జిగుంటే సరిపోద్ది, మాకు ఈ చిన్న నొప్పి వచ్చింది తగ్గితే సరిపోద్ది, ఈ చిన్న ఇబ్బంది వచ్చింది ఈ సమస్య తీరిపోతే సరిపోద్ది, చిన్న బాధ వచ్చింది ఆ సమస్య తీరిపోతే సరిపోద్ది. ప్రభు నీ సొంతం, నీ మొత్తం నాకు కావాలి, నువ్వే నాకు కావాలి అనుకునేవాళ్ళు చాలా కొద్దువ, తక్కువ. ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. అందుకని ప్రేమ సహోదర సహోదరి, నేను బల్ల గుర్తి ఉల్పిట్ మీద నుంచి నేను చెప్పగలను, నా క్రైస్తవ జీవితం అత్యానందభరితంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై క్రిస్టియన్ లైఫ్. మీది కూడా అలా ఉండాలని నేను ఆశపడుతున్నాను. నాకు ఎవరి మీద ఎటువంటి ఫిర్యాదు లేదు, నో కంప్లైంట్స్ అట్ ఆల్. ఎందుకంటే ప్రభు వలన, ప్రభు మహాకృపను బట్టి నేను ఈ స్థాయికి వచ్చాను. ఈ స్థితి దేవుడు వలన నాకు కలిగింది. ఏమండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ నీకు ఎవరి మీదైనా వ్యతిరేకమైన భావం ఉంది అంటే అది అవతల పక్క వ్యక్తి తప్పు కాదు, నీ తప్పు. ఇట్స్ యువర్ ఫాల్ట్. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ నీకు వ్యతిరేకమైన నీకు ఇంకొక వ్యక్తి మీద వ్యతిరేకమైన భావం ఉంటే అది మాని తప్పు కాదు, నీ తప్పు, నా తప్పు. నేను బదులు ఆశిస్తే నాకు ఫిర్యాదు ఉంటుంది. అందుకు నేను ఇంత చేశాను చూసావా, వాడు నాకేమీ చేయలేదు. అసలు నేను చేసిందే దేవుని కొరకు చేసినప్పుడు నేను ఇంక బదులు ఆశిస్తే అసలు ఆశించకపోతే అసలు ఫిర్యాదే లేదు. దెర్ ఇస్ నో కంప్లైంట్. నువ్వు ఎల్లప్పుడూ హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ. కనుక అసమాధానం అనేది నీ జీవితంలో ఉండనే ఉండదు.
ఉండనే ఉండదు. కనుక ఇక్కడ మనము ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యము రోమేల్కి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. రోమేల్కి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మన్నది ఆనందమునయ్యున్నది. ఇప్పుడు దేవుని రాజ్యము వెతకాలంటే అసలు దేవుని రాజ్యం ఏంటో నాకు తెలియాలి కదా. మొదట దేవుని నీతిని దేవుని రాజ్యమును వెతుకుడి అన్నాడు కదా. దేవుని రాజ్యము వెతకాలంటే అసలు దేవుని నీతిని వెతకాలంటే దేవుని రాజ్యం అంటే ఏంటో నాకు తెలియాలి కదా. కనుక దేవుని రాజ్యం అంటే ఏంటి? భోజనము పానము కాదు, మరి ఏంటి? నీతి సమాధానము పరిశుద్ధాత్మన్నది ఆనందము. ఎందుకు క్రైస్తవ జీవితాలు ఎంత డొల్లమారిపోయిన క్రైస్తవ జీవితాలు? లోపల ఏ సరుకు లేదు. దేవుని లేఖన ప్రకారంగా అసలు జీవితమే ఉండదు. ఎందుకు అలాగా? కారణం ఏంటి? దేవుడు దేవుని రాజ్యాన్ని దేనితో నింపుతున్నాడు తెలుసా? సంపూర్ణమైన శిష్యులతో మాత్రమే దేవుని రాజ్యాన్ని నింపుతున్నాడు. ఎవరైతే బదులు కోరకుండా దేవుని ఆజ్ఞలని నెరవేర్చిన వారమై దేవుని వెంబడించువారు, దేవుని అడుగుజాడలను నడుచువారు, అట్టి వారితో దేవుడు దేవుని రాజ్యాన్ని నింపుతున్నాడు. ఎస్, ఈ మాట ఈరోజు నీకు నచ్చకపోతే నువ్వు నమ్మకపోవచ్చు, నో ప్రాబ్లం, నువ్వు నమ్మద్దు. కానీ నిత్యత్వం నుండి పడే పశ్చాత్తాపం మాత్రం తిరుగు లేకుండా ఉంటుంటాడు. అప్పుడు ఏమీ మారదు, నువ్వు మార్చుకునే అవకాశం కూడా నీకు ఉండదు. ప్రేమ సహోదరుడు, సహోదరి, దేవుని సేవకుడిగా ఇది నేను ప్రవచిస్తున్నాను. స్వార్థంతో గనక నువ్వు దేవుణ్ణి వెంబడించిన వాడివైతే నిశ్చత్వంలో నువ్వు పడే బాధ, నువ్వు పడే పశ్చాత్తాపం వర్ణనాతీతం. ఐ గివ్ యూ ఎ ఛాలెంజ్. ఇది ఈ సేవకుడు ప్రవచనం, గుర్తుంచుకో. ప్రభా, నాకు నీ దగ్గర ఏమీ వద్దు, నాకు నువ్వు ఒక్కడివే కావాలి. అలాగా వెంబడించిన వాడు మాత్రమే దేవుని రాజ్యంలో సర్వోన్నతమైన స్థానంలో దేవునికి సమీపంగా ఉంటాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం నేను మీకు చెప్తాను. దేవుని రాజ్యము నీతియు సమాధానము పరిశుద్ధాత్మందని ఆనందమునై ఉన్నదని రాశారు. ఇప్పుడు నీతి, ఏ నీతి గురించి మాట్లాడుతున్నాడు? భూమి మీద ఉన్న నీ నీతి నా నీతి కాదు. మన నీతి అయితే ఎలాంటి నీతి? స్వనీతి. ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా వినాలి కొంచెం. దేవుని రాజ్యంలో ఉన్న నీతి ఒక ప్రత్యేకమైన నీతి. దీనికి 2 లక్షణాలు ఉన్నాయి. ఈ నీతికి దేర్ ఆర్ 2 క్యారెక్టరిస్టిక్స్ టు ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతికి 2 లక్షణాలు ఉన్నాయి. ఈ 2 లక్షణాలు ఉంటే నీవు దేవుని నీతి కలిగి ఉన్నవాడివి, కలిగి ఉన్న దానివి. ఈ 2 లక్షణాలు లేకపోతే నీ స్వనీతిను కలిగి ఉన్నవాడు. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఈ 2 లక్షణాలు ఏంటి అని మనం గమనిస్తే, మొట్టమొదటి విషయం దేవుని నీతి, ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతి అంటే ఏంటి? నేను అన్ని విషయాలలో కరెక్ట్గా ఉన్నా, నేను ప్రతి రంగంలో కరెక్ట్ అయి ఉన్నా. ఎలా ఉందా? అది నా జీవిత వాక్యానుసారమై ఉన్నా. ఇది మొదటి మాట. ఈ నీతి బాహ్యంగా ఉండద్దు, అంతరంగంలో ఉండాలి. ఈ నీతి లోపల నుండి రావాలి, బయట నుండి కాదు. మనుషులు చూసే నీతి కాదు ఇది. దేవుని చూసే అంతరంగమందు సత్యము కోరుచున్నానన్న దేవుడు చూసే అంతరంగము నుండి నీతి రావాలి. 10 మందికి కనిపించే నీతి కాదు. నో, దేవుని నీతికి ఉండే ప్రత్యేకతను చెప్తున్నాను నేను. ఇక్కడ ఒక మాట మనము గమనించాల్సింది ఏంటంటే,
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనాన్ని మీరు గమనించండి. ఆసక్తి విషయము ఇది ఫిలిప్పీయులకి అపోస్తుడైన పౌలు ఇచ్చు సాక్ష్యము చాలా జాగ్రత్తగా వినండి. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడను, ధర్మశాస్త్రము మూలమైన నీతి విషయంలో నేను అనింద్యుడను. ధర్మశాస్త్రంలో ఏ నీతి రాసుందో ఆ నీతిని నేను తూచ తప్పకుండా పాటించా. కాబట్టి ధర్మశాస్త్రం విషయంలో నా నీతి గురించి ఎవడు ఎంచడానికి సరిపోడు. నేను అనింద్యుడును. ఇది బాహ్యమైన నీతి. అయితే ఈ నీతిని బట్టి నన్ను ఎంచరాదు అని పౌలే చెప్తున్నాడు. మళ్ళీ బాహ్యంగా కనబడే నీతిని బట్టి నేను 9వ వచనం చదువుతాను ఒకసారి. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రమైన మూలమునైన నా నీతిని కాక క్రీస్తునందని విశ్వాసమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు. దేవుడు అనుగ్రహించు నీతి, నా నీతి కాదు. అస్మా ధర్మశాస్త్ర విషయంలో అయితే బాహ్యంగా కనిపించి ఎవడు నువ్వు ఈ పాపము చేశావు అంటానికి సరిపోడు. ఇది పౌలు అంటున్నాడు. అయినా సరే నేను సంపాదించుకున్న ఆ నీతిని బట్టి కాదు, దేనిని బట్టి? విశ్వాసము వలన, క్రీస్తునందరి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు నాకు దేవుడు నాకు నీతిని అనుగ్రహించాడు. దేవుని నీతిని దేవుడు నాకు అనుగ్రహించాడు. అందుని బట్టి నేను ఎంచబడాలే తప్ప నా నీతిని బట్టి కాదు. కానీ మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం? మేము నీతిమంతులము. మనమే చెప్పేసుకుంటాం మేము నీతిమంతులు. ఎవరు చెప్పాడు నువ్వు నీతిమంతురాలు అని, నీతిమంతుడు అని? మన డోలు మనమే కొట్టేసుకుంటాం నేను నీతిమంతుడు. పౌలే చెప్పుకోవట్లేదు నా నీతి కాదు బాబు, నా నీతిని బట్టి కాదు, దేవుడు అనుగ్రహించిన నీతి, దేవుడు అనుగ్రహించిన నీతి పౌలు చెప్పుకుంటున్నాడు. ఏమండి ఇక్కడ ఈ మాట పౌలు ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఇంటికెళ్ళక మళ్ళీ చదువుకోండి ఒకవేళ మీకు బుద్ధి జ్ఞానం ఉంటే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన ఆ మాట చాలా కొద్ది మంది నోటితో పలికే ధైర్యం కలిగి ఉంటారు. చాలా కొద్ది మంది అంటారు నా నీతిని బట్టి కాదు, దేవుడు అనుగ్రహించు నీతిని బట్టి. విశ్వాసము వలన దేవుడు అనుగ్రహించు నీతిని బట్టి, నా నీతి కాదు. కనుక మనము ఇక్కడ అనుగ్రహించవలసింది ఏంటంటే, నేను దేనిని బట్టి ఆనందిస్తున్నా? నా నీతిని బట్టి అయితే నేను నిందియుణ్ణే. కానీ దేవుడు అనుగ్రహించిన నీతిని బట్టి, దేవుడు తన నీతితో నన్ను, నీతి గల వస్త్రంతో నన్ను కప్పినందున నేను ఆనందించాను. నా యందు ఏ నీతి లేదు. ఈరోజు నేను నీతిమంతుడిగా ఎంచబడుతున్నానంటే ఎవరిని బట్టి? అది దేవుని మూలముగా, దేవుని బట్టి, దేవుని మీద నాకున్న విశ్వాసమును బట్టి, దేవుడు అనుగ్రహించిన నీతిని బట్టి నేను ఆనందించాను. ఏమండి ఇక్కడ మనం గమనిస్తే ఒక విషయం, అనేక సార్లు ఆ దేవుని నీతిని నేను కోల్పోవడానికి దేవుడు ఉచితంగా ఇచ్చాడు. దేవుని మీద నాకున్న విశ్వాసమును బట్టి దేవుడు నాకు అది ఉచితంగా ఇచ్చాడు. దానికి నేను అర్హుడిని కాదు. అయినా నా అర్హతను చూసి దేవుడు నాకు ఇవ్వట్లే. దేవుడు నన్ను ముందుగా ప్రేమించాడు కనుక నా మీద ఎటువంటి నింద, మాలిన్యము, మచ్చ, ముడత ఉండద్దు. కాబట్టి దేవుడు తన నీతి వస్త్రాన్ని నా మీద కప్పాడు. ఈ సత్యాన్ని నేను కాక ఏమైపోతుంది? ఎప్పుడైతే నా నీతిని నేను కనపరచు, నేను నీతిమంతుడు, మేము నీతిమంతులం కాబట్టి దేవుడు మమ్మల్ని ఇలా ఆశీర్వదించాడు అనుకోవడం. అసలు మన నీతి ఎక్కడ ఏడ్చిందా అని లేఖనం చెప్తోంది. పౌలు కంటే గొప్పవాళ్ళమా మనం? పౌలు కంటే గొప్పవాళ్ళమా అండి?
గమనించండి. కనుక ఎవరైతే పాపములలో నేను ప్రధాన పాపినన్నాడు, వాని నీడ పడితే చచ్చిన శవం లేచి కూర్చునేది. అలాంటి అపోసడైన పౌలు ఏమంటున్నాడు? నా నీతి కాదు మహాప్రభు, నా నీతి కాదు, దేవుని వలన, దేవుని బట్టి, దేవుని మీద నాకున్న విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి. కనుక ఇక్కడ మనము పాపుల్లో ప్రధాన పాపి అన్నవాడు తన నీతిని విషయంలో ఏమాత్రం కనపరుచుకోకూడదు. నా నీతిని బట్టి కాక దేవుడు అనుగ్రహించే నీతిని బట్టి నేను ఎంచబడాలి. నేను పాపుల్లో ప్రధాన పాపి. ఇది తగ్గింపు అంటే మనలో ఏ నీతి లేకపోయినా సరే మేము నీతిమంతులము అని ప్రకటించుకోవడం అనేది ఇది గర్వం. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు చిన్న చిన్న పాఠాలు ఇవి. చిన్నపిల్లలు అయితే కూర్చోబెట్టి చెప్పాలి. దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాలు విని ఏం నేర్చుకున్నాం మనము? ఇదా ఎవరితో మనం పోటీ పడేది? నీతి విషయంలో చాలా విచిత్రమైన విషయం అండి. మేము నీతిమంతులం అనే విషయంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను మీకు చెప్తాను. నేను ఇక్కడ రోమన్ రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో మనం చదివిన మాట, దేవుని రాజ్య భోజనం పానం కాదు కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మందరి ఆనందం. ఈ దేవుని నీతికి 2 క్యారెక్టరిస్టిక్, 2 లక్షణాలు ఉన్నాయి. నీ నీతికి ఆ లక్షణాలు ఉంటే ఎస్, నువ్వు దేవుని నీతి కలిగి ఉన్నవాడు. అందులో నిస్సందేహం, ఎవరి సర్టిఫికెట్కి అక్కల. కానీ దేవుని నీతికి ఉండే లక్షణాలు ఏంటి? దేవుని రాజ్య భోజనం పానం కాదు కానీ నీతి. ఏ నీతి? ఏ నీతికైతే సమాధానము, పరిశుద్ధాత్మందలి ఆనందం, ఇవి 2 ఉండాలి. ప్రియమైన సోదర సహోదరి, బంగారం అనేది పసుపచ్చని రంగులో దగదగా మెరుస్తూ ఉంటుంది. ఈ బంగారం మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి దొంగ బంగారం, రెండోది నిజమైన బంగారం. నాకు బంగారం గురించి పెద్ద అవగాహన లేదు, గ్రహింపు లేదు. కానీ ఒక్కసారి ఏదైనా మెరుస్తుంది అనుకోండి, గబాల్మని మనం అంటాం, అయ్యో మెడలో ఎప్పుడు గొలుసు చేయించుకున్నారు, చాలా బాగుందంటే మొత్తమేనండి, ఈ రోడ్డు అంటే దొంగ బంగారం అండి. అవునా, నేను నిజమైన బంగారం అనుకున్నాను. అలాగే నీతి విషయంలో కూడా చాలా మంది పొరపాటు పడిపోతూ ఉంటారు. దానికి నీతి అనేసుకుంటూ ఉంటారు. ఆ నీతికి 2 లక్షణాలు ఉన్నాయో లేదో చూసుకోరు. ఏ 2 లక్షణాలు ఉండాలి? సమాధానము, పరిశుద్ధాత్మందలి ఆనందం. సరే, ఇక్కడికి వద్దాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఇప్పుడైనా సరే ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మీ మనోనేత్రాలు వెలిగింపజేస్తే మీరు ధన్యులు. ఏమండి, దేవుడిచ్చు నీతి అని నేను ఒప్పుకోకుండా నా నీతి గురించి నేను డోలు వాయించుకుంటే ఏమవుతుందో చెప్తాను. చిన్నపిల్లలు మేము చదువుకునే రోజుల్లో మా స్కూల్లో మా మాస్టరు ఒక పొడుపు కథ చెప్పాడు. ఒక రాజ్యములో రాజు పరిపాలిస్తుంటుండగా ఆ రాజ్యములో క్రూరులు, దుర్మార్గులు, మోసగాళ్ళు 2 ఉన్నారు. 2 మోసగాళ్ళు ఉన్నారు. వాళ్ళ పని అంతా మోసం చేయడమే. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా విను. ఆ రాజ్యంలో ఆ 2 మోసగాళ్ళు వాళ్ళ వృత్తిని మోసం చేయడం. జాగ్రత్తగా విను. వాళ్ళు అన్నారు, అరే ఈ సామాన్య ప్రజలను మోసం చేసి బోర్ కొట్టేసింది, పద ఈసారి డైరెక్ట్ రాజు మీద అటాక్ చేద్దాం, రాజునే మోసం చేద్దాం అన్నాడు. అంటే అవునా, సరే అనుకుని 2 డైరెక్ట్ రాజభవనానికి ఎంటర్ అయిపోయారు, లోపలికి వెళ్ళిపోయి అన్నారు, రాజా మేము ప్రశస్తమైన వస్త్రాలు కుట్టే తలాంతు మాకుంది. అంటే ప్రశస్తమైన వస్త్రాల, ఆ వస్త్రం ఏంటి అంటే అందులో ఒకడు ముందుకు వచ్చి అన్నాడు, మా దగ్గర ఒక ప్రశస్తమైన వస్త్రం ఉంది. ఆ వస్త్రము కేవలం ఎవరైతే
తమ వృత్తి చేసే వృత్తికి అర్హులు వాళ్ళకి మాత్రమే కనబడుతుంది. అంటే ఒకవాడు పోతురాజు వ్యవసాయం చేస్తున్నాడు, ఆ వ్యవసాయం నమ్మకంగా చేసేవాడైతేనే ఈ వస్త్రం వాడికి కనబడుతుంది. సరేనా? వింటున్నారు కదా, జాగ్రత్తగా వింటున్నారు కదా. ఇప్పుడు నేను చొక్కా తొడుక్కున్నా, ఈ ధరించుకున్న ఈ చొక్కా ఎవరికి కనబడుతుందంటే, ఒకవేళ మీరు స్కూల్లో టీచర్ ఉద్యోగం చేసే అర్హత నీకు ఉంటేనే నీకు ఈ వస్త్రం కనబడుతుంది. ప్రధానమంత్రి పదవిలో ఒకడు ఉన్నాడు, ఆ ప్రధానమంత్రి పదవిలో కూర్చునే అర్హత వాడికి ఉంటేనే వాడికి ఈ వస్త్రం కనబడుతుంది, అర్హత కనపడదు. ఇలాగా మొత్తం అందరికీ చెప్పి అన్నాడు, రాజా నీకోసం మేము అలాంటి బట్టతో నీకు ఒక పుట్టినరోజుకి నీకు వస్త్రం కుట్టించబోతున్నాం మేము అంటే, ఏది ఆ బట్ట ఒకసారి చూపించు అన్నాడు. అనగానే వీళ్ళు ఏం చేశారు, గుర్తుందే ఏమీ లేదు, ఇలా తీసి చూపించారు. ఇదిగో చూడండి రాజుగారు, ఇలాంటి వస్త్రం ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా చూసారా అని ఇలా అన్నాడు. అంత ఉత్తి కాదు, చేతుల్లో ఏమీ లేదు, ఉత్తి ఇలా నుంచి చూశాడు. ఇప్పుడు రాజు సింహాసనం మీద కూర్చున్న రాజు ఇలా చూస్తున్నాడు. రాజు ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. నాకు కనపడట్లేదు అంటే ఆ మాటకి అర్థం ఏంటి? అసలు ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత నాకు లేదు. ఎందుకు పోయింది అనవసరంగా మొత్తం జనం నా మీద వేలెత్తుతారని చెప్పి చాలా బాగుందన్నాడు. సలహాదారులను అందరినీ నలుగురిని నిలబెట్టాడు. ఎలా ఉందండి మీరు చెప్పండి, సలహాదారులు అనుకున్నారు. ఒకటి మొహంలో ఒకటి చూస్తున్నారు, అరే మనకి కనపడట్లేదంటే మనకు కూర్చుకుపోతాయి, ఎందుకైనా మంది చాలా బాగుందన్నాడు. అచ్చో బాబోయ్, ఇలాంటి వస్త్రం మేము మా జీవితంలో ఎప్పుడు చూడలేదన్నారు. అలాగే ఆ రాజ దర్బార్లో ఉన్న వాళ్ళందరూ శబాష్ శబాష్, ఇలాంటి వస్త్రం మేము ఎప్పుడు చూడలేదు. ఎవరన్నారు? ఒకటి మా అరే మనకు కనపడట్లేదంటే మన ఉద్యోగాలు పోతాయి, ఎందుకైనా మంచిది చూసేమని చెప్పి రాజ్యమంతా చాటింపేసేశారు. రాజుగారు ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుని రాబోతున్నారు, ఊరంతా దర్శనం ఇవ్వబోతున్నారు కనుక అందరూ అంతటా నిలబడి రాజుగారిని చూసి ఆ వస్త్రం ఎలా ఉందో చెప్పాలి. అండ్ ఆ వస్త్రం ఎవరికి కనబడుతుందంటే, ఎవరికి వాళ్ళు చేసే వృత్తిలో అర్హత ఉందో వాళ్ళకి మాత్రమే కనబడుతుంది అని చెప్పబడింది. అంతే. ఆ రోజు వచ్చేసింది. రాజుగారు ఒంటి మీద ఉన్న బట్టలన్నీ ఇప్పేసి వీళ్ళు ఉత్తి చేతులు ఆడించి కుట్టుడు. రాజుగారు బటన్స్ పెడుతున్నానే అని బొత్తాలు పెట్టారు. ఇలా పైనుంచి కింద వరకు బొత్తాలు పెట్టేసి వాళ్ళకి పాగాచి పెట్టేసి ఈ డ్రెస్సులో అదిరిపోతున్నారండి. అంటే వాడు పైనుంచి కింద వరకు ఏముంది, ఒక్క నులిపోకు కూడా లేదు, ఒంటి మీద తల మీద పాగా ఉందంతే. రాణి చూసింది, ఇప్పుడు ఎలాగా ఏమండి నీ ఒంటి మీద బట్టలు లేవంటే, అయితే నువ్వు రాణి అవ్వడానికి నాకు అల్లుదాను కావు దొబ్బే అంటుందేమో రాణి అని. అయ్యా బాబు, ఇలాంటి ఇంతవరకు మీరు ఇంత అద్భుతమైన వస్త్రం ధరించుకుని నేను ఎప్పుడు చూడలేదండి అని భార్య కూడా అనేసింది. అందరికీ అదే భయం పట్టుకుంది, ఉన్నది పోద్దేమో. ఈ ఊళ్ళోకి వచ్చిన తర్వాత మొత్తం ఇంటి మీద గుడ్డలు లేకుండా తిరిగేస్తున్నాడు. అందరూ ఏమంటారు, ఓ రాజా చిరంజీవి అమరు దాకా అచ్చ బాబాయ్ ఇంత గొప్ప డ్రెస్, ఇంత గొప్ప వస్త్రం ఎప్పుడు మేము చూడలేదంటే వాడు ఉన్నాడు కదా మన అశ్వంతు లాంటి వాడు గట్టిగా వచ్చాడు. ఓ రాజా షేమ్ నీకు అసలు బట్టలే లేవు, గుడ్డలు ఇప్పుడు తిరుగుతున్నావు ఏంటి రాజా అనగానే అప్పుడు సడన్గా అరే వీడైతే ఉద్యోగం కోల్పోవడానికి వీడికి ఏమీ లేదు, వీడు చిన్నపిల్లడు, వీడు నిజం చెప్తున్నాడు. సిగ్గుతో అలాగా నేను నీతిమంతుడు అనుకుంటే ఒక రాజు మీద మనకి నవ్వు వచ్చిందే, మనని చూసి ఎవడు నవ్వుకుంటున్నాడు? సాతాను నవ్వట్లేదా? వాడు నీ ఒంటి మీద నులిపోకలేకుండా నిన్ను మనిపొచ్చాడు. నువ్వు డోర్ వాయి నేను నీతి మా నీతిని బట్టి అంటే ఊరిలో ఎలా తిరిగేస్తున్నారు? ఒంటి మీద నులిపోగు లేకుండా తిరుగుతున్నాం. చిన్నపిల్లడు వచ్చి చెప్పాలా నీకు? అపోసుడైన పౌలేమో నా నీతిని బట్టి కాక దేవుడు అనుగ్రహించిన నీతిని బట్టి, నాలో ఏ నీతి లేదు, నేను పాపుల్లో ప్రధాన పాపిననే అపోసుడైన పౌలు అంటా ఉంటే అర్థమవుతుందా?
జాగ్రత్త. ఎంత జాగ్రత్తగా ఉండాలి మన జీవితంలో. ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు సాతాను నిన్ను చూసి నవ్వుతున్నాడేమో, చూసుకో జాగ్రత్తగా. ఏం ఒరిగిందేం లేదు ఇందులో ఒరిగిందేం లేదు. నీ క్షేమం కోరి ఈ మాటలు పరిశుద్ధాత్మడు పలికిస్తున్నాడు. కనుక ఈ రూల్, ఈ నియమం ఫస్ట్ నా వ్యక్తిగత జీవితానికి నేను అవలంబించుకోవాలి. నేను నీతిమంతుడిని కాను. దేవుడు తన నీతి వస్త్రంతో నన్ను కప్పినందున నేను నీతిమంతుడిని, కానీ పాపుల్లో నేను ప్రధాన పాపిని. రోజు అపవిత్రతలో పొర్లాడుతున్న మనము నీతిమంతులు మెలగైపోతామండి. దేవుడు తన వస్త్రాన్ని కప్పాడు, అంతే. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. కనుక నా నీతి సరి అయిన నీతి అని ఎలా తెలుస్తుంది? నేను చెప్తే నీకు నచ్చదు కదా, కాబట్టి నీ అంతకు నువ్వే డిసైడ్ చేసుకోవాలి. నీ నీతి సరి అయిన నీతి అని ఎలా తెలుస్తుంది? దానికి ఏముండాలి? సూత్రం సమాధానము, సంతోషం, రెండు ఉండాలి. కనుక కొలసీలకు రాసిన పత్రిక అదే అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాస్తూ 3వ అధ్యాయం 15వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన మాట చెప్పాడు. చూడండి, జాగ్రత్త గమనించండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయాలను ఏలనిముడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయాలను ఏలనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడ్డారు. ఏ ఒక్క శరీరము? క్రీస్తు అనే శరీరం అనగా వధువు సంఘముగా మీరు పిలువబడ్డారు. కనుక సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఏముండాలి? దేవుని సమాధానము మన హృదయాలని పరిపాలించాలి. దేవుని సమాధానం మన హృదయాలను పరిపాలించాలి. ఎల్లప్పుడూ సమాధానం ఉండాలి. ఇది ఎలా ఉంటుంది? అలా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి ప్రశ్న అక్కడికి చేసుకున్నాం. నీకు సమాధానం ఉందా? అందరి మీద సమాధానం ఉందా? ఎవరి మీద నీకు ఆయాసం లేదు కదా? యువర్ ఎట్ రెస్ట్. నువ్వేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ నీకు అసమాధానం ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి? హృదయాన్ని ఏలని. ఇది ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ఆటలో దాన్ని చట్టపరంగా ఆడడానికి ఒక క్రికెట్లో అయితే ఎంపైర్ ఉంటాడు, ఫుట్బాల్ అయితే రెఫరీ ఉంటాడు. ఎక్కడైనా ఫౌల్ జరిగినా, ఆ ఆటలో ఎక్కడైనా పొరపాటు జరిగినా వెంటనే వాడు ఏం చేస్తాడు? గట్టిగా ఈల వేసినప్పుడు ఆట అక్కడ ఆపేసి మళ్ళీ ఆ తప్పు సరిదిద్ది మళ్ళీ అక్కడి నుంచి ఆడిస్తారు. క్రీస్తు సమాధానం కూడా మన హృదయంలో ఎలా ఉండాలి? మన హృదయాన్ని పరిపాలిస్తోంది. మన హృదయంలో అసమాధానం కానీ, కలవరము కానీ, కోపము కానీ, ద్వేషం కానీ అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఈ క్రీస్తు సమాధానం ఏం చేస్తుంది? గట్టిగా ఈల వేస్తుంది. వెంటనే నేను జాగ్రత్త పడిపోవాలి, అక్కడికక్కడ ఆగిపోవాలి. ఫస్ట్ నేను అది సరి చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏమండి? కనుక నా హృదయం అసమాధానంగా ఉన్నా, విశ్రాంతిగా కలవరం ఉన్నా, బాధ ఉన్నా, నా హృదయాన్ని దేవుని సమాధానము ఏలట్లేదు, పరిపాలించట్లేదు. దేవుని సమాధానము నా హృదయాన్ని విడిచి వెళ్ళిపోయింది. దాన్ని ఇప్పుడు తిరిగి తీసుకురావాలి. ఎప్పుడైతే నా హృదయంలోంచి దేవుని సమాధానం వెళ్ళిపోయిందో బయటికి, వెంటనే ఫస్ట్ నేను గుర్తించాల్సింది ఏంటి? నాలో ఏం లేదు? నీతి లేదు. ఎక్కడో నేను నీతిని తప్పాను. నీతి తప్పడం వలన దేవుని సమాధానం బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుని సమాధానం లేని చోట దేవుని ఆనందం కూడా ఉండదు. కనుక నేను మైక్లో 100 మంది చేత 100 మందికి 100 రూపాయలు ఇచ్చేసి మీరు పలకటరా అంటే వాళ్ళు పలికినా నేను నీతిమంతుడు అయిపోను. దేవుడు మనకి ఎంత చక్కటి సదుపాయం చేసి పెట్టాడంటే నీ అంతటా నువ్వే డిసైడ్ చేసుకో.
ఎవరికి నువ్వు రుజుపరచాల్సిన అవసరం లేదు. నువ్వు నీకు మంత్రుడువా, నీకు మంత్రాలువా, కాదా, అవునా, నువ్వు ఎవరికి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని సమాధానం ఉందా, దేవుని ఆనందం ఉందా, నువ్వు నీకు మంత్రుడు. ఇది నేను చెప్పట్లా, లేఖనం చెప్తావు. అలా లేదా, నువ్వు నీకు మంత్రుడు కావు. చూసుకొని చేయాలి. అయితే ఇక్కడ మనము గమనించండి, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నంత వరకు ఆయనను ఎన్ని మాటలు అన్నారు? ఎక్కడ కూడా ఆయన సమాధానాన్ని కోల్పోలే, ఎక్కడ కూడా తిరిగి సమాధానం చెప్పాల, ఎక్కడ కూడా ఎవరితో గొడవ పెట్టుకోవాలా. దానికి కారణం ఏంటి? ఆయన పరలోకమందున్న తండ్రి చేత పొందిన నీతి హృదయంలో తండ్రి యొక్క సమాధానం పరిపాలిస్తోంది. అలాగే దేవుని తండ్రి యందు ఆనందిస్తున్నాడు. అర్థమవుతుందా? కొన్ని పేర్లు మీకు చూపిస్తా. ఆయనను జనము పిలిచిన పేర్లు, ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుని జనము పిలిచిన పేర్లు ఏంటో చూద్దాం. ఇలాంటి పేర్లతో పిలిచినా సరే ఆయన సంపూర్ణ సమాధానంతో ఉన్నాడు. ఎక్కడ కలవరం, కోపం, ద్వేషం, ఏడుపు, నిట్టూరు ఏమీ లేవు. ఎందుకంటే ఆయన హృదయము తండ్రి సమాధానముతో పరిపాలించబడుతోంది కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు అలా ఉన్నాడు. ఆయన్ని మొట్టమొదటి మాట పిలిచింది ఏంటి? బెల్జెబూలు అన్నారు, దెయ్యములు పట్టినవాడు. రెండోది ఏమన్నారు? ఈయన సమరయుడు, అంటే కులం తక్కువ వాడు. ఇవన్నీ ప్రభువుని పిలిచిన మాటలు. సమాజంలో ఉన్న వారందరూ ప్రభుని అన్నారు, వీడు సమరయుడు, వీడు కులం తక్కువ వాడు. ఎందుకంటే సమరయ కులాన్ని చిన్నచూపు చూసేవారు యూదులు. ఏమండి? అలాగే మూడోది ఏమన్నాడు? వీడు అక్రమ సంతానం. యోహాను సువార్తలో మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. మేము కామేచ్ఛలతో పుట్టిన నీలాగా మేము కామేచ్ఛలతో పుట్టిన వారము కాము, నీలాగా మేము అక్రమ సంతానము కాము. మాకు ఒక తండ్రి ఉన్నాడు, మాకు తల్లి ఉంది, నీకు తల్లి ఒక్కతే, తండ్రి ఎవడో తెలియదు. ఇలాంటి మాటలు ప్రభునన్నారు. ఇవన్నీ విన్నా కూడా ఎక్కడ కూడా ప్రభు హృదయంలోంచి అసమాధానము కదల్చబడాలి. ప్రభు తన సమాధానాన్ని ఎక్కడ కోల్పోలేదు. పైపెచ్చు ఏమన్నాడు? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. అక్కడికక్కడే రే వీడు బెల్జెబూలు రా అంటే ప్రభు వీరిని క్షమించు. రే వీడు అక్రమ సంతానం అంటే తండ్రి వీరిని క్షమించు. రే వీడు సమరయ కులం తక్కువ అంటే తండ్రి వీరిని క్షమించు. ఎప్పుడెప్పుడు ఈ మాట, ఈ వైఖరి ప్రభు అవలంబిస్తూ వచ్చాడో అప్పుడప్పుడు ఆయన హృదయం కంప్లీట్ పీస్ఫుల్. ఎందుకు ఇలాగా ప్రభు ఎందుకు అలా ఉండగలిగాడు? మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాము? పాత నిబంధనలో చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపించాలనుకుంటున్నాం. జాక్బునర్ గారు వర్తమానంలో దావీదు కుమారుడైన అబ్షాలోమే చంపడానికి చూసిన సమయాల్లో దావీదుతో పాటు అబ్షాలోముతో పాటు ఉన్న షిమ్మీ అనేవాడు దావీదు ఏమన్నాడు తెలుసా? వీడు కుక్క. ఎవరిని? దావీదుని. వీడు కుక్క, వీడిని రాళ్లతో కొట్టి చంపేయాలి అన్నాడు. ఎవరిని? దావీదుని. దావీదు దగ్గర ఉన్న పనివాడు అన్నాడు, రాజా ఏంటి వీడి నోటికొచ్చి వాగుతున్నాడు, నువ్వు నాకు ఆజ్ఞ ఇయ్యి, వెళ్ళి వాడు తల నరికి నీ కొరకు తీసుకొస్తా అంటే దావీదు ఏమన్నాడు తెలుసా? ఇది మీ అందరికీ కనువిప్పు కలగాలి. నిజమైన క్రైస్తవ జీవితం అంటే ఇది. అందుకనే దేవుడు దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం. త్వరగా 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 266వ పేజీ 5వ వచనం. రాజైన దావీదు ఏడవ వచనం. అదిగో రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీద రాళ్ళు నువ్వుతో వచ్చును. 9వ వచనం.
ఈషుని నరహంతకుడా. ఎవరిని? రాజైన దావీదుతో అన్న మాటలు ఏమంటున్నాడు? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నువ్వు ఎవరిని? నువ్వు నరహంతకుడు కనుకనే దావీదుతో ఈ చచ్చిన కుక్కని అంటే నువ్వు ఈ చచ్చిన కుక్క చూడు ఎన్ని మాట్లాడుతున్నాడు రాజు దావీదా, నువ్వు ఒక్కసారి నాకు సెలవి, నేను వెళ్ళి తల నరికి తీసుకొస్తానంటే వాడు అన్నది ఎవరిని? దావీదుని. ఇప్పుడు దావీదుని అన్నప్పుడు దావీదు ఏం చేయాలి? అరే నీతో పడుకుని నలుగురు తీసుకెళ్ళు, వాడు తలనే కాదు వాడు కుటుంబం మొత్తాన్ని లేపే అనాలా వద్దా? దావీదు ఏమంటున్నాడు? ఇప్పుడు చూడండి 10వ వచనం. అందుకు రాజు దేవుడే వాడికి సెలవిచ్చాడు. దేవుడే వాడిని అనుమతి ఇచ్చినప్పుడు నువ్వు ఇలా ఎందుకు చేయాలి? 11వ వచనం. 11వ వచనం. నా కడుపున పుట్టిన నా కుమారుడే. దేవుడే వాడికి సెలవిచ్చాడేమో, వాడిని చెప్పించని పర్లేదు, వాడు తిడుతున్నాడా? వాడిని తిట్టని. ఓ ప్రేమ సోదర సోదరి, ఇవన్నీ కనువిప్పు కలిగించే మాటలు ఇవి. నిన్ను ఎవరైనా ఒక మాట అన్నారా, నువ్వు వెంటనే ఏమనుకోవాలి? దేవుడే వాడికి అనుమతి ఇచ్చాడు అన్నీ. దేవుడే వాడికి సెలవిచ్చాడేమో అన్నీ. నేను దేవునికి వ్యతిరేకంగా పోరాడతానా? నేను నీతో గొడవ పెట్టుకుంటే ఎవరితో గొడవ పెట్టుకున్నట్టు? నా దేవునితో గొడవ పెట్టుకున్నట్టే. నీకు తోచింది నువ్వు అన్నావు, నేనేమనుకుంటున్నా? నా దేవుని అనుమతి లేకుండా ఎవరు నన్ను ఏమన్నావు? ఇప్పుడు నువ్వు అన్నావు అంటే నా దేవుడు నీకు అనుమతి ఇచ్చాడు, అననిచ్చాడు, నువ్వు అన్నావు, ఫినిష్, దేర్ ఇట్స్ మ్యాటర్. కానీ నా సమాధానం నేను కోల్పోను ఎప్పుడు కూడా. తండ్రి నీకు నిండా వందనాలు, నువ్వు అనుమతించావు, నువ్వు అన్నిచ్చావు, వాళ్ళు అన్నారు కాబట్టి నేనేం బాధపడను. యేసుప్రభు కూడా అలాగే, తండ్రి నువ్వు అనుమతించావు అందుకనే వాళ్ళు అన్నారు, నన్ను బెల్జెబూలు అన్నారు, సమరేయుడు అన్నారు, అక్రమ సంతానం అన్నారు. నేను నా సమాధానం పోగొట్టుకోను, ఎందుకంటే నాకు నీ మీద పూర్తి నమ్మకం. అయిను ప్రేమ సోదర సోదరి, ఒక విషయం నేను మీకు చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఇది మీ జీవితానికి ఆధారం అవ్వాలి. ఈ స్థితిలో ఉంటేనే మీ సమాధానం ఎప్పుడు కూడా కోల్పోరు, ఏ పరిస్థితి అయినా. అంతేకాదు కనీసం తిరగబడి కూడా తిరగబడు. అండ్ దేవుని సమాధానము, దేవుని ఆనందము నిత్యము మీ హృదయాన్ని ఏలుతూ ఉంటుంది. కీర్తనకాడు 119వ కీర్తన 165వ వచనంలో కీర్తనకాడు ఏమన్నాడు చూడండి. అద్భుతమైన మాట, నాకు ఎంత ఆనందం వేసిందో. ఎందుకు ఆనందం అంటే నేను సరైన బాటలో ఉన్నాను, దేవుడు నన్ను ప్రేమించి నాకు ఈ సత్యాలు నేర్పించాడు కనుక. అసలు 119వ కీర్తన 165వ వచనం. ఈ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగును. వాళ్ళు తూలి తుట్టినడానికి అసలు కారణమే లేదు. వాళ్ళ పాపములు పడిపోవడానికి, సహనాన్ని కోల్పోవడానికి, సమాధానం కోల్పోవడానికి, ఆ దేవుని ఆనందాన్ని కోల్పోవడానికి అసలు కారణమే లేదు. ఎందుకలాగా? వీళ్ళు ధర్మశాస్త్రమును ప్రేమించిన వారు. దేవుడు మమ్మల్ని ఇలా ఉండమన్నాడు, నేను ఇలా ఉంటాను. దేవుడు మౌనంగా ఉండమన్నాడు, మౌనంగా ఉంటాను. ఇవి సూత్రాలు. ప్రియమైన సహోదర సహోదరి,
ముగించే ముందు అసలైన విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని తాకుండా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని రాసి. సరేనా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. కనుక హృదయ శుద్ధి ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది నాకు అంటే, నా మీద నేరం మోపిన వాడు నాకు కనపడ్డు, కానీ వానిలో నాకు ఎవరు కనపడుతున్నారు? దేవుడు కనపడతాడు. అంటే నాకు హృదయ శుద్ధి ఉందంటే. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఇది దేవుడు ఎక్కడ చెప్తోంది. కనుక నా మీద నిన్న మోపిన వాడిలో నాకు దేవుడు కనబడుతున్నాడు. కనుక నాకు ఫస్ట్ ఏంటి? నాకు ద్వేషం ఉండదు, కోపం ఉండదు, కక్ష ఉండదు. ఎందుకంటే నేను ఎవరిని చూసా? దేవుడిని చూసా. ఇప్పుడు నిందలో నాకు ఎవరు కనబడుతున్నాడు అంటే దేవుడే కనబడుతున్నాడు. కనుక నో కంప్లైంట్స్, నో ఫిర్యాదు. అసలు ఫిర్యాదులే లేవు. కయ్యానికి నేను కాలు దువ్వాల్సిన నాకు అవసరమే లేదు. అందరిలో అన్నిటిలో నీవు దేవుణ్ణి మాత్రమే చూడగలగాలి. అప్పుడే నువ్వు హృదయ శుద్ధి గలవాడవు. ఎంత సింపుల్ అండి. లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈ చిన్న చిన్న విషయాలు కనుక మన జీవితంలో అనుభవిస్తే, దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటే మన జీవితమే మారిపోతుంది. అందుకనే ప్రభు ఏమన్నాడు తెలుసా? సాతాను తలను మన అధికార కింద చితక దొరకడం. రోమేకి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో మాట. ఇది ఎప్పుడు చేస్తాడు దేవుడు అంటే, క్రీస్తు సమాధానము, ఆయన ఆనందం, ఆయన సంతోషం మన హృదయాన్ని పరిపాలించాలి. లేక దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెతుకుడి అనే మాట దగ్గర మొదలుపెట్టిన తర్వాత, దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందలి ఆనందం. కనుక నీ హృదయం ఒకవేళ దేవుని నీతి పరిపాలిస్తున్నట్టయితే నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటావు. ఆనందము అనే మాటకు ఎగిరి గంతులేయడం కాదు. ఆనందము అనే మాటకు అర్థము ఎప్పుడు నవ్వుతూ ఉండడం కాదు. ఆనందము అనే మాటకు అర్థం ఏంటి? నీకు అసలు ఎప్పుడు ఫిర్యాదు ఉండదండి. ఏ విషయంలో కంప్లైంట్ ఉండదు. ఏంటి నా బతికిలాగా, ఏంటి నా పంపిలాగా, ఏంటి నా జీవితం ఇలాగా, ఏంటి నా ఉద్యోగం ఇలాగా, ఏంటి నా వ్యాపారం, అసలు నో కంప్లైంట్స్. అది ఆనందం అంటే. అది పరిశుద్ధాత్మందరి ఆనందం అంటే. ప్రతి దాంట్లో నువ్వు దేవుడికి కృతజ్ఞత ప్రభువానికి నిండా ఉన్నా, ప్రభువానికి నిండా ఉన్నా, ప్రభువానికి నిండా ఉన్నా. అదర్ దెన్ థ్యాంక్స్ ఇంకేమీ రాదు. ఇందాక మనం పాడిన పాట, తన సమాధానము మనకు అనుగ్రహించి కృపలను ఎన్నో చూపాడు. నువ్వు అంటే దేవుడు తన సమాధానము నీ హృదయాన్ని ఏలనివ్వడానికి నువ్వు అనుమతించావు. కాదు నేను ఇక్కడే కాలు దూగుతాను, ఇక్కడే అసమాధానం, ఇక్కడే నేను కూడా చేసేస్తా అనుకుంటే నీకంటే ముట్టుకురాలు ఇంకెవరు లేదు. దేవుడు అనుమతి లేకుండా తల మీద వెంట్రుకే రాదు అనే సత్యము నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు ఇంకేంటంటే నేను చేసేది ఏం చెప్పు. మనం ముద్రించేది ఏంటి? మన బతుకే నీటి మీద బుడగలాగుంది. కనుక జాగ్రత్త. మీ హృదయాలు దేవుని సమాధానము పరిపాలిస్తుందో మీరు చూసుకోండి. దేవుని ఆనందం మీరు అనుభవిస్తున్నారో మీరు చూసుకోండి. ఒక ఆదివారం కాదు, ఆదివారం అందరూ వేషధారులమే. దేవుని మందిరంలో ఉన్నాం, అయ్యో 10 మంది మధ్యలో ఉన్నాం, అంత మర్యాదగా ఉండాలి. నో. మన సంఘానికి మిగతా సంఘానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మిగతా సంఘానికి ఆదివారం ముఖ్యం, మన సంఘానికి సోమవారం నుంచి శనివారం ముఖ్యం. మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నారో అది ముఖ్యం. అది ఎలా ఉందో చూసుకోండి. దేవుని మందిరంలో అయితే అందరూ మర్యాదస్తున్నారు, అందరూ పరిశుద్ధులమే.
మరి ముఖ్యంగా దేవుడు లేనిటప్పుడు, దేవుని మందిరంలో లేనప్పుడు, ఇళ్లల్లో ఉన్నప్పుడు, మన గృహాల్లో ఉన్నప్పుడు, మన నోటి మాట, మన ప్రవర్తన ఇవన్నీ దేవునికి ఇంపుగా, దేవునికి సంతోషపరిచే విధంగా ఉన్నాయా? హృదయంలో దేవుని సమాధానం, దేవుని ఆనందం ఉంటే దేవుని నీతి మనకు ఉంటాడు. మనం నీతి మంత్రులు. ప్రభు బలలో పాల్పొందక మునుపు ఈ విషయమే నువ్వు ఒక్కసారి నిర్ణయించుకో. ఈరోజు నీ హృదయం సమాధానంతో ఉందా? నువ్వు నీతి మంత్రుడు. అందులో ఎవ్వరి సర్టిఫికెట్ అక్కడ లేదా మళ్ళీ ప్రభు దగ్గర, ప్రభు ఎప్పుడో నేను పడిపోయాను, మళ్ళీ నేను పడిపోతాననే సంగతి నీకు తెలుసు. నేను కోల్పోయిన ఆ సమాధానం, నేను కోల్పోయిన ఆనందం తిరిగి నాకు ఇచ్చాను. సింపుల్. అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి, నీకు కావాలో. ఎప్పుడైనా సరే సమస్య నాలో ఉంది, ఎదుటి వాళ్ళు ఎప్పుడూ లేదు. ఆరోగ్యంగా ఉండాలి, ఇది నా మీద ఆధారపడి ఉంటుంది. నేను ఆరోగ్యంగా ఉండాలో లేదో నేను నా మీద ఆధారపడి ఉంటుంది. పౌష్టికమైన ఆహారం తీసుకోవడం, టైంకి మందులు వేసుకోవడం, హృదయాన్ని ఆనందంగా ఉంచుకోవడం, ఆరోగ్యంగా ఉండడానికి అవి సరిపోతాయి. ఇవన్నీ మన మీద ఆధారపడు, వ్యక్తిగతంగా నా మీద ఆధారపడు. ఈరోజు నేను అసమాధానంగా ఉన్నానా, దానికి నేను కారణం. అవతల పక్క వ్యక్తిగా నో, అబ్సల్యూట్లీ నో. ఏదైతే నేను ఈ 23 సంవత్సరాలలో అనుభవించానో చాలా కఠినంగా నేర్చుకున్నాను. నేనేమి పరిపూర్ణంగా అంటే నో, అబ్సల్యూట్లీ నో. రేపు కూడా నేను పాపం చేయొచ్చు, కానీ నా ప్రభుకి మాత్రం తెలుసు. అయినా కూడా నా ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు. ఈ మాట నన్ను ఎంతో ఆదరిస్తుంది, బలపరుస్తుంది. ప్రభుని ఇంకా బలంగా వెంబడించడానికి, ప్రభుని ఇంకా బలంగా ప్రభు కొరకు జీవితాన్ని సమర్పించుకోవడానికి నన్ను ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో దేవుని నీతి, దేవుని సమాధానం, దేవుని ఆనందం, ఇవి వ్యక్తిగతంగా నేను అనుభవిస్తాను. కాబట్టి ఈ పరిశుద్ధ స్థలంలో నిలబడి నేను ప్రకటిస్తాను. దాన్ని ఎలా ఆనందిస్తున్నా, ఎలా అనుభవిస్తున్నానో అది కూడా వివరించి చెప్పాను. నీకు అలాంటి జీవితం కావాలో వద్దో అది నువ్వు డిసైడ్ చేసుకో. నువ్వు పరీక్షించుకుని ప్రభు వాళ్ళ దగ్గర రా. ప్రభు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాము. దయచేసి మోకరించండి.